ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ధ్యానించే అంశం అబ్రహాము జీవితం నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు. వాట్ కెన్ వి లెర్న్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం? ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క వాక్యంలో నేను మీకు అబ్రహాము నుంచి మనం 5 ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే ప్రియులారా, అబ్రహాము నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, అబ్రహాము దేవుని కొరకు సమస్తము వదిలిపెట్టాడు. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. వాక్యంలో చదవాలంటే ప్రియులారా, ఆది కాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు నేను మీ కొరకు చదువుతాను. దేవుడు అబ్రహాముతో ఇట్లా నేను నీ దేశమును నీ చుట్టపక్కలను నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అబ్రహాముని వదిలిపెట్టమన్నాడు. ఏం వదిలిపెట్టమన్నాడు ప్రియులారా? చుట్టపక్కలు అంటే బంధుమిత్రులు, పుట్టిన ప్రదేశం, ఇంకా అక్కడ ఉన్నటువంటి సమస్తాన్ని వదిలిపెట్టేసి ప్రభు ఏ ప్రదేశం అయితే చూపిస్తాడో ఆ ప్రదేశానికి వెళ్ళమంటున్నాడు. సో అబ్రహాం నీడ్స్ టు లీవ్ ఎవ్రీథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ అండ్ గో టు ఎ న్యూ ప్లేస్. ప్రియులారా, ఈ యొక్క విషయం జరిగినప్పుడు అబ్రహాం వయసు ఎంతో తెలుసా మీకు? బైబిల్ ప్రకారం అబ్రహాము వయసు అప్పుడు 75 ఏండ్లు, 75 సంవత్సరాల వయసు. ఆ వయసులో అబ్రహాము సమస్తాన్ని వదిలిపెడుతున్నాడు. తన దేశాన్ని వదిలిపెడుతున్నాడు, తన చుట్టాలను వదిలిపెడుతున్నాడు, చుట్టూ ప్రదేశాలు మొత్తాన్ని వదిలిపెడుతున్నాడు, పుట్టింటిని వదిలిపెడుతున్నాడు. దేవుడు ఏ ప్రదేశం అయితే చూపిస్తున్నాడో ఆ ప్రదేశానికి ప్రియులారా వెళ్ళమంటున్నాడు. అంటే కాదు, వెళ్ళటం మాత్రమే కాదు, దేవుడు అబ్రహాముకి కొన్ని వాగ్దానాలు, కొన్ని ప్రామిసెస్ దేవుడు అబ్రహాముకి చేశాడు. ఏంటంటే ఇది కూడా వాక్యంలో మీ కొరకు నేను చదువుతాను, చాలా క్లియర్గా ఉంటుంది ప్రియులారా. అక్కడ 2వ వచనం నేను మీ కొరకు చదువుతున్నాను. అబ్రహాము గనక యావే ప్రభు చెప్పినట్లుగా దేవుని యొక్క మాటను విధేయించి సమస్తాన్ని వదిలిపెట్టి మరి ప్రభువు చూపించే ప్రదేశానికి వెళ్ళినట్లయితే అతనికి ఏ లాభం కలుగుతుందంటే అక్కడ దేవుడు చెప్తున్నాడు. 2వ వచనం, ఆది కాండం 12వ అధ్యాయం 2వ వచనం, నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పది అగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహాం ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్. తర్వాత ప్రభు చెప్తున్నారు 3వ వచనంలో, నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును, నీ యందు సకల జాతులు ఆశీర్వదింపబడుదురు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, దేవుని కోసం అబ్రహాం అక్కడ పుట్టింటిని సమస్తాన్ని వదిలిపెడుతున్నాడు. దేవుడు కూడా అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహాము నువ్వు ఒక ఆశీర్వాదం అవుతావు, నువ్వు ఒక దీవెన అవుతావు. ఎవరైతే నిన్ను దీవిస్తారో వారు దీవింపబడతారు. దైవజనుడైన అబ్రహామును గనక ఎవరైనా శపించినట్లయితే వారే శాపగ్రస్తులు అవుతారు. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను నా దేవుడి కొరకు ఏమి వదిలిపెడుతున్నాను? వాట్ యామ్ ఐ గివింగ్ అప్ ఫర్ ద సేక్ ఆఫ్ మై లార్డ్? దేవుడు అబ్రహాములాగా నిన్ను నీ దేశాన్ని వదిలిపెట్టమని చెప్పట్లేదు, లేకపోతే పెద్ద పెద్ద కోరికలు చుట్టపక్కలను వదిలిపెట్టమంటలేదు, పుట్టింటిని వదిలిపెట్టమంటలేదు. కానీ దేవుడు నీ నుండి ఏమి కోరుతున్నాడో నువ్వే ఆత్మ పరిశీలన చేసుకొని దేవుడు కొరకు ఏదైనా ఒక్కటైనా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు ప్రిపేర్డ్ టు లీవ్ సంథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్? ఆర్ యు ప్రిపేర్డ్ టు గివ్ అప్ సంథింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్? యువర్ ఓన్ వీక్నెస్, లేకపోతే దేవునికి విరుద్ధమైన జీవితం నీలో ఏమైనా ఉంటే అది నువ్వు దేవుని కొరకు వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, నువ్వు దేవుని కొరకు ఏదైనా ఒకటి వదిలిపెట్టినట్టయితే దేవుడు నిన్ను వదిలిపెట్టడు. అబ్రహాముని కనుక దేవుడు ఎలా దీవించాడో దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను కాపాడతాడు. ఎప్పుడంటే ప్రియులారా, కండిషన్ నువ్వు దేవుని కొరకు ఏమైనా వదిలిపెట్టుటకు సిద్ధంగా ఉన్నావా? నీ పాపమును వదిలిపెట్టుటకు సిద్ధంగా ఉన్నావా? నీలో చెడు అలవాట్లు వదిలిపెట్టుటకు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఒక తాగుబోతువైతే నీ తాగుడు నువ్వు
పూర్తిగా వదిలేయటానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఒక సిగరెట్లు తాగేవాడు అయితే, ధూమపానం చేసేవాడు అయితే, మద్యపానం చేసేవాడు అయితే దేవుని కొరకు నువ్వు వదిలిపెట్టుటకు సిద్ధంగా ఉన్నావా అని ఆత్మ పరిశీలన చేయి. నువ్వు ఒక భార్యని కష్టపెట్టే భర్తవైతే మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే నువ్వు నీ యొక్క భర్తని పదే పదే దూషించే భార్యవైతే నీవు మారు మనసు పొంది నీ యొక్క మనసును మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని కొరకు నువ్వు ఏమి వదిలిపెడుతున్నావు? అబ్రహాము సమస్తాన్ని వదిలిపెట్టాడు, పుట్టింటిని వదిలిపెట్టాడు, తన దేశాన్ని వదిలిపెట్టాడు, చుట్టాలను వదిలిపెట్టాడు. దేవుని మాటకు కట్టుబడి, దేవుని మాటకు విధేయించి అబ్రహాము సమస్తాన్ని వదిలిపెట్టాడు. నువ్వు ఏమి వదిలిపెడుతున్నావు అని ఆత్మ పరిశీలన చేయాలి ప్రియులరా. సో ఫస్ట్ ఇది మనం నేర్చుకోవాల్సింది, దేవుని కొరకు ఏదైనా ఒకటి, కనీసం ఒక పాపం, ఒక బలహీనత, ఏదైనా ఒకటి వదిలిపెట్టడానికి మనం సిద్ధంగా ఉండాలి ప్రియులారా. రెండవది ప్రియులారా, అబ్రహాములో మనం నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం, బంధువులతో క్షమాగుణం కలిగి జీవించటం. అంటే బంధుమిత్రులతో క్షమాగుణం అంటే ఏంటి? కొంచెం తగ్గించుకొని, మనల్ని మనం తగ్గించుకొని ఒకరినొకరు క్షమించుకోవటం. మనుషులందరూ మనం ఎప్పుడో ఒకప్పుడు తప్పిదాలు చేస్తూనే ఉంటాం. మనందరం దేవుళ్ళం కాదు, మనం సామాన్య మానవులం, మనలో బలహీనతలు ఉంటాయి. కుటుంబం అన్నాక కొన్నిసార్లు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి ఫ్యామిలీలో. మరి ఆ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు, ఆ యొక్క మనస్పర్ధలు వచ్చినప్పుడు మనం క్షమించుకొని ఒకరినొకరు మళ్ళా అర్థం చేసుకొని దగ్గర అవటానికి ప్రయత్నం చేస్తున్నామా అనేది మన అబ్రహాములో నేర్చుకోవాలి. మన వాక్యంలో చూసినట్లయితే ప్రియులారా, ఆది కాండము 13వ అధ్యాయంలో అబ్రహాము యొక్క ఆ యొక్క సుగుణం, అంటే తన బంధువు అయినటువంటి లోతుతో తన ప్రవర్తన ఎలా ఉంటుందో మనం అక్కడ చూడగలం ప్రియులారా. అక్కడ ఏం జరిగిందంటే, అబ్రహాము లోతు ఇద్దరూ కలిసి మరి వారి యొక్క ప్రదేశాన్ని, పుట్టింటిని వదిలిపెట్టి వచ్చారు. అయితే అబ్రహాముకు గొర్రెలు ఉన్నాయి, మరి లోతుకు కూడా గొర్రెలు ఉన్నాయి. అబ్రహాముకు పనివారు ఉన్నారు, లోతుకు కూడా పనివారు ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, అబ్రహాము పనివారికి లోతు పనివారికి మధ్య గొడవ జరిగింది, తగువు జరిగింది. ఒక యుద్ధం అంటే ఒకలాంటి పోట్లాట జరిగింది. అప్పుడు అబ్రహాము లోతు ఆలోచించారు ఇద్దరు. ప్రియులారా, అక్కడ అబ్రహాము ఒక మంచి మాట అంటున్నాడు ప్రియులారా. మీకు వాక్యంలో మీ కొరకు చదువుతున్నది ఆది కాండము 13వ అధ్యాయంలో అబ్రహాము లోతుతో ఒక మంచి మాట అంటున్నాడు ప్రియులారా. 8వ వచనము, 13వ అధ్యాయం ఆది కాండము 8వ వచనం. అందుకు అబ్రహాము ఏమంటున్నాడు? అబ్రహాము లోతుతో, మనము అయిన వారము, మనలో మనకు జగడములు రాకూడదు. నా గొర్రెల కాపరులు నీ గొర్రెల కాపరులు కురుములాడుకొనరాదు. ప్రైజ్ ద లార్డ్. మీ బైబిల్ ఉంటే అండర్లైన్ చేసుకోండి అక్కడ మీకు ఒక పెన్నుతో. ఏంటి? మనము అయిన వారము, వీఆర్ రిలేటివ్స్, మనం బంధుమిత్రులము, మన అయిన వారము, మనలో మనకు జగడములు రాకూడదు. We are relatives. Let us not fight. Let us not have severe conflicts among us. We are relatives. మనము అయిన వారము, మనము బంధువులము అని అబ్రహాము లోతుతో అంటున్నాడు. మనం పోట్లాడుకోవటం మంచిది కాదు. ఇంకా ఇతరులకే మనం చులకనవుతాం. మనం ఒక కుటుంబం వారం, ఒక ఫ్యామిలీ వారం, మనం అయిన వారం. కాబట్టి మనలో మనం పోట్లాడుకుంటాం తగదు, మంచిది కాదు అని అంటున్నాడు. అని ఏమంటున్నాడు అబ్రహాము? నీకు కావలిస్తే ఎడమ పక్కకు నువ్వు వెళ్ళు, నేను కుడివైపుకు వెళ్తా. కానీ నీకు కుడివైపుకు వెళ్ళాలంటే నువ్వు ఈ పక్క వెళ్ళు, నా గొర్రెలను నా యొక్క పనివారును తీసుకొని నేను ఎడమ వైపుకు వెళతా. నీకు ఏది కావాలంటే కోరుకో, నువ్వు అటు వెళ్ళు, నేను మరో పక్కన వెళ్తా. కానీ మనం పోట్లాడుకోవద్దు, మనం ఒకరితో ఒకరు కురుములాడుకోవద్దు. లెట్ us నాట్ ఫైట్. మనం బంధువులం, మనం అయిన వారం, మనం ఐక్యత కలిగి జీవించాలి. మనం ఒకరి పట్ల ఒకరు క్షమ కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి జీవించాలి ప్రియులారా అని అబ్రహాము ద ఫస్ట్ చాయిస్ అయిన లోతుకే ఇస్తున్నాడు. లోతు, నువ్వు చెప్పు, నీకు ఏ పక్క కావాలి? నువ్వు ఎడం పక్కకు వెళ్తావా, కుడి పక్కకు వెళ్తావా? నీకే మొట్టమొదటి యొక్క ఛాన్స్ ఇస్తున్నానని అబ్రహాము ఒక మెట్టు తగ్గి, మనం పోట్లాడుకోవద్దయ్యా, మనలో ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ రాకూడదు అని ఓర్పు కలిగి, సహనం కలిగి ప్రియులారా అబ్రహాము తన యొక్క గొప్ప సుగుణాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. సో లెట్ us రికన్సైల్ విత్ అవర్ రిలేటివ్స్. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీరు మీ బంధువులతో
మీ యొక్క సంబంధాలు ఎలా ఉన్నాయి? బంధువులతో కలిసిమెలిసి జీవిస్తున్నారా? లేకపోతే అహంకారంతో, గర్వంతో, స్వార్థంతో, డబ్బు నాకుందని, నేనే గ్రేట్ అని, లేకపోతే మనమే గొప్పవాళ్ళమని, మనకంటే ఇంక గొప్పవాడు లేడని అహంకారంతో విర్రవీగుతున్నామేమో. మనం అబ్రహాములో నేర్చుకోవాలి ప్రియులారా. అబ్రహాము ఒక మెట్టు తగ్గి లోతుతో అంటున్నాడు, అయ్యా మనం అయిన వారము, మనం బంధువులము, మనం ఒకరితో ఒకరు పోట్లాడుకోవద్దాయా అని అబ్రహాము చాలా ప్రియుల మృదు స్వభావముతో తన బంధువు అయినటువంటి లోతుతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మన బంధువులతో ఈ యొక్క తపస్సు కాలంలో ఎవరితోనైనా బంధువులతో గొడవలు ఉన్నట్లయితే, తగువులు ఉన్నట్లయితే, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్లయితే దయచేసి వారిని సందర్శించండి, వారితో కూర్చోండి, మాట్లాడండి. మనం బంధువులం, మనం పోట్లాడుకోవడం మంచిది కాదు అని చెప్పి జీవితాన్ని సరి చేసుకోమని అబ్రహాం మనందరికీ సూచిస్తున్నాడు ప్రియులారా. మూడవది ప్రియులారా, అబ్రహాంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అతిథి సత్కారం, హాస్పిటాలిటీ. అంటే అతిథి సత్కారం మనకు తెలుగులో ఉంది, అతిథి దేవో భవ. మన గృహానికి ఎవరైనా అతిథి వస్తే ఆయన సాక్షాత్తు దేవుడే వచ్చినట్లని మన యొక్క సాంప్రదాయాలు మనకు తెలియపరుస్తున్నాయి. వాక్యంలో చూసుకున్నట్లయితే ప్రియులారా, ఆదికాండము 18వ అధ్యాయంలో మనకి అబ్రహాం ఎటువంటి ఆతిథ్యాన్ని మరి అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులకు ఇస్తున్నారు అని మనం చూస్తాం ప్రియులారా వాక్యంలో. ఆదికాండము 18వ అధ్యాయము, అక్కడ మీ కొరకు నేను వాక్యం చదువుతాను. 2వ వచనం, అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుజులు నిలబడి ఉండిరి. ప్రైజ్ ద లార్డ్. వెంటనే అబ్రహాము గుడారము వాకటి నుండి పరిగెత్తుకుపోయి వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో ఏమంటున్నాడు చూసారు అబ్రహాము, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు. ప్రైజ్ ద లార్డ్. చూసారు ఎంత తగ్గించుకొని, అసలు ఎవరికి అవసరం ఉంది అక్కడ? అబ్రహాముకు అవసరం లేదు. ఆ యొక్క ప్రదేశంలో 3 వ్యక్తులు వెళ్తున్నారు. తర్వాత మనకు వాక్యంలో ఏమర్థమైందంటే ఆ 3 వ్యక్తులు ఎవరో కాదు, సాక్షాత్ దేవాతి దేవుడే, పితాపుత్ర పవిత్రాత్మ దేవుడు, త్రిత్వేక సర్వేశ్వరుడు అబ్రహాము వద్దకు వచ్చారని మనకు వాక్యంలో తర్వాత అర్థమైంది ప్రియులారా. అక్కడ ప్రియులారా అబ్రహాము ఎవరో తెలీదు, ఎవరో 3 వ్యక్తులు వెళ్తున్నారు. అయ్యో ఈ యొక్క సమయంలో 3 వ్యక్తులు వెళ్తున్నారు, ఎక్కడ భోజనం చేస్తారు, ఎక్కడ నీళ్లు తాగుతారు, ఎక్కడ సేద తీర్చుకుంటారని ఆలోచించి ప్రేమతో అబ్రహాము పరిగెత్తుకుంటూ పోయి, అయ్యా మీకు ఇష్టమైతే మా ఇంటికి రండి. చూడండి ఎంత ఏమంటున్నాడు, ఈ సేవకుడు ఈ దాసుడు మీ కృపకు పాత్రుడు అయినచో మా ఇంటిని సందర్శింపుడు అని వారిని హీఈస్ ఇన్వైటింగ్ ద 3 గెస్ట్స్ టు హిజ్ ఓన్ హౌస్. తర్వాత ఏమంటున్నాడు, ఈ సేవకుడిని దాటిపోవద్దు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు తను, దేవా ఈ సేవకుడిని దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దు తండ్రి, ఇక్కడ ఉండండి, మాతో ఉండండి, మాతో భుజించండి. తర్వాత ఏమంటున్నాడు ప్రియులారా అబ్రహాము 18వ అధ్యాయం 4వ వచనంలో, నీరు తెచ్చెదను, కాలు చేతులు కడుక్కొనుడు, చెట్ల కింద అలసట తీర్చుకొనుడు, ఆహారము తెచ్చెదను, ఇంత తిని ప్రాణములు కుదుట పడినట్లు చేసుకొనుడు. రెస్ట్ తీసుకోండి, భోజనం చేయండి, మంచి నీళ్లు తాగండి. తర్వాత ఏమంటున్నాడు, భార్య దగ్గర కూడా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అబ్రహాము గబగబా గుడారములో ఉన్న సారా వద్దకు వెళ్ళెను. భార్యతో ఏమంటున్నాడు, నువ్వు తొందరగా 3 మానికల పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయము అని చెప్పాను తన భార్యకి ప్రియులారా. తర్వాత అబ్రహాము అక్కడ ఒక పనివాడి దగ్గరికి వెళ్ళి ఒక లేగను చూసి తెచ్చి పనివానికి ఇచ్చి భోజనానికి ఏర్పాట్లు చేయమంటున్నాడు. అబ్రహాం ఇంకేం చేస్తున్నాడు, పాలు పెరుగు దూడ మాంసము తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తానే అక్కడనే చెట్టు క్రింద నిలిచుండెను. ప్రైజ్ ద లార్డ్. చూసారా ప్రియులారా, హౌ గెస్ట్ ఫ్రెండ్లీ, ఎంత హాస్పిటబుల్, ఎంత హాస్పిటాలిటీ అక్కడ ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు. అబ్రహాంలో నేర్చుకోవాలి ప్రియులారా, అతిథులను సత్కరించాలి, మన దగ్గరకు ఉన్నటువంటి అతిథులను ప్రేమించాలి, వారి యొక్క అవసరాలు తీర్చాలి. కొంతమంది ప్రియులారా అరణ్యంలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. మేము సెమినరీలో చదువుతున్నప్పుడు ఫాదర్ జోసెఫ్ వెంపని అని మా రెక్టర్ గారు మాకు ఒక మాట చెప్పేవారు. ఎవరైనా విచారణ గురువు దగ్గరికి ఎవరైనా గ్రామస్తులు వస్తే కొన్నిసార్లు ఊరు నుంచి వస్తారు, కొన్నిసార్లు బస్సు మీద రావచ్చు, ఆటోలో రావచ్చు, వాళ్ళకి కొన్నిసార్లు 1-2 గంటల ప్రయాణం మధ్యలోనే అయిపోయి ఉండవచ్చు. కాబట్టి మొట్టమొదటిగా వారిని మీకు మంచినీళ్ళు కావాలా అని అడగమని చెప్పారు సెమినరీలో. సరే రెక్టర్ గారు చెప్పారే అని కాదు, మానవత్వం. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారిని కనీసం కూర్చోండి అని చెప్పటం,
మంచినీళ్ళు కావాలా అంటాం. సరే నీ స్తోమత బట్టి నీకేమన్నా ఫ్రూట్స్ ఏమైనా ఉంటే కట్ చేసి ఇవ్వటం. అతిథి సత్కారం ప్రియులారా. నీకు తెలీదు, కొన్నిసార్లు దేవుడే నీ గృహానికి వస్తాడు, దేవుడే నీ దగ్గరికి వస్తాడు. నువ్వు దేవుడికి ఇచ్చే అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. కాబట్టి ప్రియులారా, మనం ఇదిగో జాలి కలిగి జీవించాలి. అతిథులకు ప్రియులారా మనం చేయగలిగినటువంటి సహాయం మనం చేయగలగాలి. ఇది అబ్రహాములో మనం నేర్చుకోవాలి ప్రియులారా. ఆ ముగ్గురు వ్యక్తులు అబ్రహామును అర్థించలేదు, అబ్రహామును ఏమైనా ఇమ్మని కోరలేదు. అబ్రహామే పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి దగ్గరికి వచ్చి మా ఇంటికి రండి అని ప్రాధేయపడుతున్నాడు. భార్యతో రొట్టెలు చేయమని చెప్తున్నాడు. పనివాడితో ఇదిగో యొక్క మాంసంతో లేగని ఒకదాన్ని ఇచ్చి దాని మాంసంతో భోజనం రెడీ చేయమన్నాడు. మళ్ళీ పాలు, పెరుగు, దూడ మాంసం అన్నీ తీసుకొచ్చి అతిథులకు ఇస్తున్నాడు. ప్రియులారా, మనం చేసే మంచి క్రియలు ఊరికినే పోవో. మనం ఇచ్చేవి మనకు తిరిగి వస్తాయి. అబ్రహాముకి సంతానం లేదు, కానీ ఈ ముగ్గురు వ్యక్తులు ఎప్పుడైతే భుజించారో వారిలో ఒక ప్రవచనం, ఒక వ్యక్తి అంటున్నాడు త్రిత్వంలో ఒక వ్యక్తి, ఆ ముగ్గురులో ఒక వ్యక్తి ఏమంటున్నారు, అంతటా వారిలో ఒకరు, నేను రాబోవు ఏడు కూడా సరిగా ఈ సమయమునకే తిరిగి వత్తును. ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ ఇయర్ మళ్ళా మేము ఇటే వస్తాం, అప్పటికల్లా సారాకి ఒక బిడ్డ పుడతాడు అని ఆశీర్వదిస్తున్నారు ప్రియులారా. ఇంకా వాక్యం చదివితే అక్కడ సారా నవ్వింది. ఈ వయసులో నాకు పిల్లలు పుట్టడం ఏంటి, నా వయసు, నేను ఆల్రెడీ వృద్ధురాలను కదా, ఈ వయసులో నేను పిల్లల్ని ఎలా కంటాను అంటే, అప్పుడు వారిలో ఒకరు అంటున్నారు, నీ భార్య సారా నవ్వనేలా ఎందుకు నవ్వుతుంది, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, దేర్ ఇస్ నథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవుడికి సమస్తము సాధ్యమే. హీ కెన్ డూ ఎవ్రీథింగ్. నథింగ్ కెన్ బి డినైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు కావాలంటే ఏమన్నా చేయగలడు. ప్రియులారా, ఇక్కడ చూడండి, మన వాక్యంలో చూసినట్లయితే చనిపోయిన లాజరును జీవంతో లేపారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పెట్టారు. మగవారికి మాట్లాడే శక్తి, కుంటివారికి నడిచే శక్తి, కుష్ఠరోగులకు, పక్షవాత రోగులు ప్రభు స్వస్థత ఇచ్చాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. సారా నవ్వినప్పుడు ఆ ముగ్గురులో ఒకరు అంటున్నారు అబ్రహాముతో, నీ భార్య నవ్వింది, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అంటున్న. దేవునికి అన్నీ సాధ్యం ప్రియులారా. ఆయన నమ్మండి, ఆయన విశ్వసించండి. సో 3వ లక్షణం మన అబ్రహాములో నేర్చుకోవాల్సింది అతిథి సత్కారం. ప్రియులారా, ఇప్పుడు 4వది అబ్రహాములో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇతరుల కొరకు ప్రార్థించటం, ఇతరుల కొరకు విన్నప ప్రార్థన చేయటం. టు ఇంటర్సీడ్ ఫర్ అదర్స్, టు ప్రే ఫర్ అదర్స్, దట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ అబ్రహాం. ప్రియులారా, అబ్రహాము ఈ కూడా వాక్యంలో చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయంలో 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఒక హెడ్డింగ్ ఉంది, అబ్రహాము వేడుకోలు. అబ్రహాము ఎవరి కొరకు ప్రార్థించాడు? తన కొరకు ప్రార్థన చేయలేదు ప్రియులారా, వేరే వారి కోసం ప్రార్థించాడు. ఎప్పుడైతే దేవుడు మరి అలనాడు సోదోము గొమొర్రా ప్రజల యొక్క పాపం పండింది, వారు విచ్చలవిడిగా జీవిస్తున్నారు, వారి అయోగ్యమైన జీవితాలు జీవిస్తున్నారు, భయభక్తులు లేకుండా జీవిస్తున్నారు. అలాంటప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని శిక్షించాలనుకున్నాడు. ఎప్పుడైతే శిక్షించాలనుకున్నాడో అబ్రహాము వెంటనే అది తెలుసుకున్నాడు. అటువంటి అబ్రహాము దేవుడి దగ్గరికి వచ్చి మనవి చేస్తున్నాడు, అయ్యా తండ్రి, వాక్యంలో చదవాలంటే ఆదికాండము 18వ అధ్యాయము అక్కడ చదవలసినటువంటి వాక్యము ప్రియులారా 23. అతడు దేవుని సమీపించి, ప్రభూ, దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశనము చేయుదువా? ఆ పట్టణంలో సజ్జనులు 50 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరం నాశనము చేయకుండా కాపాడవా? మంచి చేయుట, మంచివారిని చెడ్డవారిని కలిపికట్టుగా నాశనము చేయుట నీకు తగదు. అసలు దేవుడితో అబ్రహాం ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక డిస్కషన్. అంటే కూరగాయల మార్కెట్లో కనుక లేదా చేపల మార్కెట్లో కొంతమంది బార్గెయిన్ చేస్తారు, బేరం ఆడతారు. అదేంటండి, 200కి 180కి రావా, లేకపోతే 170కి ఎవరా, 150కి ఎవరా అని బేరం ఆడతారు. అబ్రహాము దేవుడితో బేరం ఆడుతున్నాడు. ఎవరి కొరకు? తన కోసం కాదు, సోదోమ గొమొర్రా ప్రజల కోసం. అక్కడ ఏమన్నా, ప్రభు అక్కడ 50 మంది మంచివాళ్ళు ఉంటే ఈ యొక్క మంచివాళ్ళను కూడా చెడ్డవారితో పాటు శిక్షిస్తావా, నీకు తగునా ప్రభువా అని దేవుడితో అబ్రహాము సంభాషిస్తున్నాడు, బేరసారాలు ఆడుతున్నాడు ప్రియులారా.
అప్పుడు దేవుడు ఏమన్నాడు, అబ్రహాము అక్కడ కనుక నిజంగా 50 మంది మంచివారు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. కానీ ఎప్పుడైతే అబ్రహాము చూస్తున్నాడో లెక్క 50 మంది లేరు. వెంటనే అబ్రహాము అంటున్నాడు, ప్రభువా క్షమించండి, అది కదా నేను మట్టి లాంటోడిని, గడ్డి లాంటోడిని, నీటి బుడగ లాంటోడిని, ప్రభువా నన్ను క్షమించు, 50 మంది కాదు తండ్రి, 45 మంది ఉంటే ఆ పట్టణాన్ని శిక్షిస్తావా అంటే దేవుడు అన్నాడు, అబ్రహాము సరే 45 మంది ఉన్నా ఆ పట్టణాన్ని నేను శిక్షించను, సరే 45 ఉన్నా పర్వాలా. అబ్రహాం లెక్కేస్తున్నాడు, 1 2 3 4, మళ్ళా అక్కడ 45 మంది దొరకలేదు. ప్రభువా క్షమించయ్యా, నేను గడ్డి మొక్కలాంటోడిని, ఇగో నీటి బుడగలాంటోడిని, ప్రభువా నన్ను క్షమించు, 45 కాదు తండ్రి, 40 మంది మంచోళ్ళు ఉంటే పట్టణాన్ని నాశనం చేస్తావా? అబ్రహాం 40 మంది ఉన్నా నేను నాశనం చేయను. ప్రభువా కాదు ప్రభువా, 30 మంది ఉంటే ప్రభువా, సరే 30 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అబ్రహాం. ప్రభువా అట్లా కాదు తండ్రి, 30 మంది కాదండి, 20 మంది ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా? అప్పుడు దేవుడు చెప్తుంది, అబ్రహాము 20 మంది ఉన్నా నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను. అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహాం లెక్క పెడితే 20 మంది కూడా లేరు. అప్పుడు దేవుడితో అంటున్నా, ప్రభువా 20 మంది కాదండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఒక 10 మెంబర్స్ ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా అంటే దేవుడు అన్నాడు, అబ్రహాం సార్ 10 మంది ఉన్నా ఆ పట్టణాన్ని నాశనం చేయను అన్నాడు. కానీ తీరా చూస్తే అక్కడ 10 మంది కూడా నీతిమంతులు లేకపోవటం వల్ల దేవుడు మన సొదొమ గొమొర్రా ప్రజలను శిక్షించాల్సి వచ్చింది ప్రియులారా. అయితే ఇక్కడ మన అబ్రహాములో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అబ్రహాము దేవుడితో బేరసారాలాడుతున్నాడు, విన్నపం చేస్తున్నాడు, ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ ద పీపుల్ ఇన్ నీడ్. ఈ వాక్యం వింటున్న మనం వేరే వారి కోసం ప్రార్థిస్తున్నామా? ఆపదలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నామా? ఇంకా రకరకాల వ్యాధులతో, బాధలతో, కుటుంబంలో అనేక విషయములతో సతమతమవుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నామా? యామ్ ఐ ప్రేయింగ్ ఫర్ ద పీపుల్ ఇన్ నీడ్ అని ఆత్మపరిశీలన చేయాలి ప్రియులారా. మనం ప్రార్థించడం అలవాటు చేసుకోవాలి ప్రియులారా. మన ఈ వాక్యం వింటున్న మీరు అబ్రహాములో ఉన్నటువంటి ఈ యొక్క సుగుణం, టు ప్రే ఫర్ అదర్స్, వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన వేరే వారిని వారి యొక్క పాపము నుండి విమోచిస్తుంది, వారి ఆపదల నుండి కాపాడుతుంది. నా జీవితంలో ఒక విషయం జరిగింది ప్రియులారా. నేను 2017వ సంవత్సరంలో నాకు ఒక కారు యాక్సిడెంట్ జరిగింది. నేను మంచులో వెళుతూ ఉండగా నా కారు ఆ మంచులో 2 పల్టీలు కొట్టింది, జారి నేను వెళ్ళి ఒక గుంటలో పడ్డా. కానీ వెంటనే నేను అక్కడ కారులో ఉన్నప్పుడు ఎవరో వేరే ఒకరు వ్యక్తి రోడ్డు మీద వెళుతూ వారు నన్ను చూసి, వారిలో గుడికొచ్చే ఒక ఒత్తాసు పిల్లోడు వాళ్ళ డాడీతో, డాడీ అది జోజప్ప ఫాదర్ గారి కారు అనుకుంటా అని చెప్పగానే వాళ్ళిద్దరు వచ్చి ఒక సుత్తితో ఆ అద్దాలు పగలగొట్టి నన్ను బయటికి లాగారు. నేను బయటికి వచ్చిన వెంటనే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఎవరైనా ఫోన్ చూస్తే ఒక ముసలావిడి, 85 సంవత్సరాలు 86 సంవత్సరాలు ఉన్న ఒక ముసలావిడ నాకు ఫోన్ చేసి, ఫాదర్ గారు అండి ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే నేను మీ కొరకు గుడిలో ఒక కవ్వొత్తి వెలిగించి ప్రార్థన చేసి బయటకు వచ్చాను, మీరు ఎక్కడ ఉన్నారండి అని అడిగింది. అమ్మ నేను మీ ఇంటికి వచ్చి చెప్తాను అని అన్నాను. కానీ అప్పుడు నాకు నా మైండ్లోకి వచ్చింది ఏంటంటే, ఒకవేళ నా కొరకు ఆమె చేసిన ప్రార్థన నా జీవితాన్ని కాపాడింది, నాకు మరలా ప్రాణం పోసి రెండవ జీవితం నాకు ఇచ్చింది ప్రియులారా. మన యొక్క ప్రార్థనలు వ్యర్థముగా పోవు ప్రియులారా. ప్రార్థన శక్తివంతమైనది, ప్రార్థన చాలా బలమైనది. కైండ్లీ ప్రే ఫర్ అదర్స్, ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. ఆపదలో ఉన్న వారి కొరకు ప్రార్థించండి, అవసరంలో ఉన్న వరకు ప్రార్థించండి, లేకపోతే మీ కుటుంబస్తుల కొరకు ప్రార్థించండి, మీ బంధువుల కొరకు ప్రార్థించండి. ఇదిగో ఇంకా అనేక అవసరాలతో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థించండి. అబ్రహాములో మనం ఈ విషయం నేర్చుకోవాలి ప్రియులారా. లెట్ us ప్రే ఫర్ అదర్స్. తర్వాత ప్రియులారా, అబ్రహాములో మనం నేర్చుకోవాల్సినటువంటి ఇంకో గొప్ప విషయం ఏంటంటే ప్రియులారా, విశ్వాసము కలిగి జీవించడం. ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ క్వాలిటీ ఇన్ అబ్రహాంలో అన్ని లక్షణాల్లో గొప్ప లక్షణం ఏంటంటే విశ్వాసం. విశ్వాసులకు తండ్రి అయ్యాడు అబ్రహాం. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు ప్రియులారా. మీ కొరకు నేను ఒక వాక్యం చదువుతాను. ఆదికాండము 15వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము, అక్కడ మనం 2వ వచనం నేను మీ కొరకు చదువుతాను. అంటే ముందు 1వ వచనం చదువుతాను. 15వ అధ్యాయం 1వ వచనం మొత్తం చదవకుండా ముఖ్యమైన మాట చదువుతాను. ఇది జరిగిన తర్వాత దేవుడు అబ్రహామునకు దర్శనమిచ్చాను. అక్కడ ఏమంటున్నాడు దేవుడు అబ్రహాముతో, అబ్రహాము నువ్వు భయపడవలదు,
నేను నీకు డాలు వలె నిన్ను కాపాడతాను, నేను రక్షిస్తాను, నేను దీవిస్తానంటే అబ్రహాము కొంచెం మనసు బాధ కలిగిందండి అబ్రహాంకి. ఎందుకంటే అబ్రహాంకి సంతానం లేదు, వృద్ధుడైపోయాడు, పిల్లలు ఇంకా లేరు. అప్పుడు అన్నాడు, ప్రభువా నువ్వు నాకేమి ఇవ్వగలవు తండ్రి అని అన్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనం మీ కొరకు చదువుతాను. అంతటా అబ్రహాము, ప్రభు నువ్వు నాకేమి ఇవ్వగలవు, నాకేమి ఇస్తావు తండ్రి, నాకు పిల్లలు లేరు, ఎవరో బానిస నాకు వారసుడా, నా జీవితం ఏంటి ఇట్లాగ అయిపోయింది, ప్రభువా మై లైఫ్ వాట్ కెన్ యూ గివ్ మీ, ఐ హ్యావ్ నో చిల్డ్రన్, నాకు వారసులు లేరు, నా బానిస నాకు వారసుడిగా ఉండాలా, నాకేమి ఇస్తావు ప్రభువా అని కొంచెం నీరసంగా మాట్లాడుతున్నాడు అబ్రహాం. కానీ దేవుడు అబ్రహాంతో, అబ్రహాము ఆకాశంలో నక్షత్రమును చూడుము, ఆ నక్షత్రం లెక్కింపు, ఆ నక్షత్రములు ఎంతగా ఉన్నాయో నీ సంతానం అంత అయ్యిద్ది, లేకపోతే ఇసుక రేణువుల వల్లే నీ సంతానం ఉంటుంది, ప్రైజ్ ద లార్డ్ అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అక్కడ అబ్రహాము సందేహించిన ప్రియులు, అబ్రహాం నమ్మాడు. దేవుడు చెప్పినటువంటి ఆ మాటను అబ్రహాము నమ్మాడు. ఆకాశంలో నక్షత్రముల వలె, సముద్రపు ఒడ్డునటువంటి ఇసుక రేణువుల వలె అతని సంతానం అభివృద్ధి అవుద్దని అబ్రహాము అప్పుడే నమ్మాడు ప్రియులారా. అది అతనిలో ఉన్నట్టు గొప్ప విశ్వాసం. ఇంకా అబ్రహాములో విశ్వాసం ఇంకా మనకు బాగా అర్థం అవ్వాలంటే ఆదికాండము 22వ అధ్యాయం మనం చదవాలి ప్రియులా. ఇట్స్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్, అసలు గొప్ప అనుభవం అబ్రహాముకి. మామూలు పరీక్ష కాదండి. ఇక్కడ 22వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. ఆ తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించెను. ఒక గొప్ప పరీక్ష ఏంటి, అబ్రహామును ఏ విధంగా పరీక్షించాడు దేవుడు? అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాము నీ కుమారుని, నీవు గాఢముగా ప్రేమించు ఏకైక కుమారుని ఇస్సాకును వెంట పెట్టుకొని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము, అక్కడ నువ్వు ఒక కొండను చూచెదవు, దాని మీద నీ కుమారుని దహన బలిగా సమర్పింపుము. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, చాలా కఠినమైన పరీక్ష. ఏదో 100 సంవత్సరాలు లేకపోతే 90 నుంచి 100 లోపు ఆ వయసులో బాగా వృద్ధాప్యంలో ఒక్కగానో ఒక కొడుకు ఇచ్చాడండి దేవుడు. ఆ ఒక్క కొడుకు ఇవ్వటానికి ముందు ఏమన్నాడు, నక్షత్రాల్లాగా అభివృద్ధి చేస్తా అన్నాడు, సముద్రంలో ఉన్న ఇసుక రేణుల వల్లే నీ సంతాన్ని వృద్ధి చేస్తా అన్నాడు. ఇవ్వక ఒక్క కొడుకు ఇచ్చాడండి. ఆ కొడుకును కూడా దహన బలిగా సమర్పించమంటున్నాడు. చాలా కఠినంగా, క్రూరంగా అబ్రహాముకి దేవుడు పరీక్ష పెడుతున్నాడండి. అబ్రహాం ఏం చేశాడండి, 2 పనులను వెంట పెట్టుకొని, ఒక గాడిద మీద బొంత పెట్టుకొని మరి ఇస్సాకుని వెంట పెట్టుకొని అబ్రహాం వెళ్తూ ఉన్నాడు. 3 రోజులు ప్రయాణం చేశారు. తర్వాత అబ్రహాం చెప్తున్నాడు, పనులను అక్కడే ఉండమన్నాడు. ఓన్లీ అబ్రహాము, ఇస్సాకు వీళ్ళిద్దరే కొండ మీదకి వెళ్తున్నారు. అక్కడ మనల్ని తరించి మన కడుపు తరుక్కుపోద్దండి వాక్యం చదివితే. అక్కడ మీరు ఆదికాండము 22వ అధ్యాయం 6వ వచనం మీ కొరకు నేను చదువుతాను. ఇట్లు చెప్పి అబ్రహాము దహన బలికి కావలసిన కట్టెల మోపును ఇస్సాకు భుజముల మీద పెట్టెను. ప్రైజ్ ద లార్డ్. తర్వాత తానేమో నిప్పును కత్తిని తీసుకొనెను. తండ్రి కొడుకులు ఇరువురు కలిసి వెళ్ళిరి. చూసారు, ఇక్కడ ఒక చూడండి, ఇస్సాకు భుజముల మీద కట్టెల మోపు ఉంది. ఇక్కడ ప్రియులారా, మనం ఇంకా లోతుగా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తే ఇస్సాకు భుజాల మీద ఉన్న కట్టెలు దేనికి సూచనగా ఉన్నాయంటే సిలువకు సూచనగా ఉన్నాయి. ఇస్సాకు క్రీస్తు ప్రభువుకు సూచనగా ఉన్నాడు. అబ్రహాము యావే దేవునికి అక్కడ ఒక గుర్తుగా ఉన్నాడు ప్రియులారా. అంటే దేవుడు తన కుమారుని ఈ లోకంలో ఉన్నటువంటి పాపములను పరిహరించడానికే సమర్పించినట్లుగా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు భుజముల మీద కట్టెల మోపును ఉంచి అక్కడ తీసుకుని వెళ్తూ ఉన్నాడు ప్రియులారా. ఇక్కడ సంభాషణ, తండ్రి కొడుకులకు మధ్య ఉన్న సంభాషణ చాలా మన దహించి వేస్తుంది మన హృదయాన్ని. అక్కడ 7వ వచనం 22వ అధ్యాయం ఆదికాండము 7వ వచనం, అక్కడ ఇస్సాకు అంటున్నాడు, ఇస్సాకు నా తండ్రి అని పిలిచాను. అబ్రహాము ఏమి నాయనా అని అడిగాను. అప్పుడు ఇస్సాకు అన్నాడు, నిప్పు కట్టెలు ఉన్నవి కదా, మరి దహన బలికి కావలసిన గొర్రె పిల్ల ఏది డాడీ అని అడుగుతున్నాడు. డాడీ అన్నీ ఉండే, మనకి డాడీ నిప్పు ఉంది, కట్టెలు ఉండేగా డాడీ, మరి గొర్రె పిల్ల ఏది డాడీ అని అడుగుతున్నాడు. అబ్రహాం ఏం చెప్తాడు, ఒరే నువ్వే గొర్రె పిల్ల అని చెప్తాడా? అబ్రహాం ప్రియులారు ఎంతో బాధపడి ఉంటాడు. కానీ దేవుడి మీద నమ్మకం, దేవుడి మీద విశ్వాసం, అన్నిటికంటే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించాడు. కాబట్టి అబ్రహాము వెళుతూ అంటున్నాడు, నాయనా దహన బలికి కావలసిన గొర్రె పిల్లను దేవుడే సమకూర్చును. ప్రైజ్ ద లార్డ్.
దేవుడిస్తాడు, దేవుడు ఆదుకుంటాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు కాపాడతాడు అని అబ్రహాముకు ప్రియులారా ఒక దృఢమైన నమ్మకం, దృఢమైన విశ్వాసం, సంకల్పం అతనిలో ఉంది. ఆయనతో అంటున్నాడు, నాయనా దహన బలికి కావాలి. అక్కడ వాక్యంలో చదవాలంటే ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనం. దానికి అబ్రహాం, నాయనా దహన బలికి కావలసిన గొర్రెపిల్లను దేవుడే సమకూర్చును. గాడ్ ప్రొవైడ్స్, గాడ్ విల్ ప్రొవైడ్ ద సాక్రిఫిషియల్ ల్యామ్. గొర్రె పిల్లను దేవుడే సమకూరుస్తాడని చెప్పాడు ప్రియులారా. చెప్పి అబ్రహాం పిల్లోని మరి దహన బలి సమర్పించడానికి కట్టెలు అన్నీ పేర్చేసి దాని మీద పిల్లోని పొడుగబెట్టి కత్తి పెట్టి ఇలా చంపుదాం అనుకున్న టైంలో దేవుడు ఒక స్వరం వినిపించింది. ఆకాశం నుండి దేవదూత అంటుంది, అబ్రహాము అబ్రహాము. ఇక అబ్రహాం ఏమన్నాడు, చిత్తం ప్రభు అన్నాడు. చిన్నవాణి మీద చెయ్యి వేయకుము. ప్రైజ్ ద లార్డ్. పిల్లోని ఏం చేయబాకు, దేవుడు నిన్ను మెచ్చుకున్నాడు, దేవుడు నిన్ను పరీక్షించాడు అని అన్నాడు. అప్పుడు అబ్రహాం తలెత్తి చూస్తే అక్కడ ఒక పొట్టేలు అక్కడ చిక్కుకొని కొమ్మల్లో చిక్కుకున్న పొట్టేలు ఒకటి కనిపించింది. దేవుడు ఆ యొక్క పొట్టేలుని అబ్రహాము ఆ యొక్క పొట్టేలుని దహన బలిగా సమర్పించాడు. ప్రియులారా, మనకు కూడా చిన్న చిన్న పరీక్షలు దేవుడు పెడతాడు, చిన్న చిన్న టెస్ట్స్. ఆ పరీక్షలో మనం నాశనం చేయటం కాదు. మనకి ఒక ప్రమోషన్ రావాలంటే మనం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, పరీక్ష రాయాలి. పరీక్ష పాస్ అయితే, ఇంటర్వ్యూ పాస్ అయితే మన భవిష్యత్తు ఇంకా బాగుంటుంది. కాబట్టి ప్రియుల అబ్రహాము ఈ యొక్క ఇంటర్వ్యూలో పాస్ అయ్యాడు, పరీక్షలో పాస్ అయ్యాడు. కాబట్టి దేవుడు అబ్రహాముని జాతిపితగా అంటే ఏంటి, మన విశ్వాసమునకు తండ్రిగా దేవుడు చేశాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న మనం ఈ 5 విషయాలు మన అబ్రహాములో నేర్చుకోవాలి. మొట్టమొదటిది, దేవుని కొరకు కనీసం ఏదైనా ఒక్కటైనా వదిలిపెట్టడానికి మనం సిద్ధపడాలి. ఏంటి అని నువ్వే ఆత్మపరిశీలన చేసుకోవాలి. రెండవదిగా ప్రియులారా, మన బంధువులను క్షమించాలి. బంధువులతో మన అయిన వారం ఒకరితో ఒకరు మనం పోట్లాడుకోవటం మంచిది కాదు. మనం అర్థం చేసుకొని సహనం కలిగి, ఓర్పు కలిగి, ఇదిగో ప్రియుల ఐకమత్యంగా జీవించడానికి నేర్చుకోవాలి. మూడవదిగా ప్రియులరా, మనం అబ్రహాంలో నేర్చుకోవాల్సింది అతిథి సత్కారం. అబ్రహాం అతిథి సత్కారం చేశాడు. భార్య గర్భవతి అయ్యింది, దేవుడు బిడ్డను వారికి దయచేశారు. మీ జీవితంలో కూడా మీరు దేవుని మేలులు సమృద్ధిగా పొందుకోవాలంటే జాలి గుణం కలిగి జీవించండి, అతిథి సత్కారాలు చేయండి. 4వది ప్రియులారా, ఇతరుల కొరకు ప్రార్థించండి. 5వది ఇదిగో విశ్వాసము కలిగి జీవించండి. ఇవన్నీ మీ జీవితంలో జరగాలని మనం ప్రత్యేక విధంగా ఈ యొక్క తపస్సు కాలంలో దేవాతి దేవుని వేడుకుందాం, ప్రార్థించుదాం. కృపగల దేవాదయగల తండ్రి, నీ ఘనమైన పాదమునకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, అబ్రహాములో ప్రభువా అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడడానికి వందనాలు. ప్రభువా, అబ్రహాము సమస్తాన్ని వదిలిపెట్టాడు. ప్రభువా, మేము కూడా మీ కొరకు మా జీవితంలో మీకు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి మీ కొరకు కనీసం అబ్రహాం అంత గొప్పవారం కాకపోయినా కనీసం 1-2 విషయాలు, బలహీనతలు, పాపాలు మీ కొరకు వదిలిపెట్టే భాగ్యాన్ని దయచేయండి. ప్రభా మా బంధువులను ఆశీర్వదించండి. ప్రభా మా బంధువుల పేదవారిని దీవించండి, ఆపదలో ఉన్న వారిని ఆదరించండి. మేము ఒకరినొకరు అర్థం చేసుకొని బంధుమిత్రులందరూ ప్రేమతో, ఐక్యతతో, జాలి కడిగి జీవించే భాగ్యం దయచేయండి. ఇదిగో ప్రభు అతిథి సత్కారాలు చేసే భాగ్యాన్ని దయచేయండి. ఇతరుల కొరకు ప్రార్థించే మనసు దయచేయి ప్రభువా. ఇదిగో ప్రభు విశ్వాసము కలిగి జీవించే భాగ్యం దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న మీరందరినీ దేవుడు దీవించుదురుగాక. మరి ముఖ్యంగా అబ్రహాము అన్న పేరు కలిగినటువంటి వారిని కూడా దేవుడు ప్రత్యేక విధంగా కాపాడుదురుగాక. ఆమెన్.